నమస్కారం. ఈరోజు అన్నపూర్ణాదేవి ఎలా జన్మించిందో చూద్దాం రండి. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి భగవంతుడి శివుడి వద్ద భోజనం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చిస్తున్నారు. శివుడు ఈ లోకంలో అన్నం అనేది మాయ, అసత్యం, ఆత్మకు భోజనం అవసరం లేదు అని అన్నాడు. దీంతో పార్వతీదేవి శివుడి మాటలను పరీక్షించాలనుకుంది. ఆమె క్షణాల్లో లోకంలోని అన్నాన్ని అంతమొదించింది. ఆహారం లేక లోకంలో దారిద్ర్యం, ఆకలి, దుఃఖం విస్తరించాయి. అప్పుడే శివుడు ఆహారం అవసరమని గ్రహించాడు. పార్వతీదేవి వద్ద భిక్షం అడగడానికి వచ్చాడు. పార్వతీదేవి అప్పటికి అన్నపూర్ణాదేవి రూపంలో కాశీలో గంగానది ఒడ్డున బంగారు పాత్రలో అన్నం వండుతూ కూర్చుంది. ఆమె భిక్షగా శివుడికి అన్నం పెట్టింది. అప్పటి నుండి పార్వతీదేవిని అన్నపూర్ణేశ్వరి అని పిలుస్తున్నారు. ధన్యవాదాలు.